ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం లోకసువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి. ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే, ఒక మనిషినికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వేశారంట. మధ్యలో వేసినప్పుడు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారంట, అంజూరపు కాయలు కాస్తాయేమో అని. చూస్తే లేదు, కాయట్లేదు. చెట్టు నుండి ఆకులే కానీ కాయలు లేవు. ఆ తోటమాలితో చెప్పారనమాట, యేసుప్రభు వారు కొట్టేసేయ్యా, ఎందుకు ఇంకా అది ఫలించట్లేదని చెప్పినప్పుడు, నేను ఎరువేసి పెంచుతానయ్యా, నీళ్ళు పోసి మాటలను బాగా, ఈ 1 సంవత్సరం చూడండి కొట్టేయద్దని చెప్పినప్పుడు సరైన ఆగుతారట. అలాగా ఈ ఏళ వ్యర్థమైపోతుంది, ఈ నేల అని చెప్పి కొట్టేయమని చెప్పారనమాట. అట్లాగే నిజంగా ఆ చెట్లు అవి కాదు, కానీ ఏంటంటే ఆ తోట, ద్రాక్ష తోట అంటే ఏంటంటే ప్రభు సంఘస్థులు, సంఘంలో ఉంటాం కదా, సంఘంలో అనమాట. అయితే ఫలించాలి. ఆత్మఫలాలు ఫలించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆత్మఫలాలు లేకుండా ఈర్ష్య ద్వేషాలన్నీ పెట్టుకుని జీవిస్తూ ఉంటే ఆయన ఎంతో బాధపడుతుంటాడు. ఎలాగో మంచిగా ఫలిస్తుంటే ఆయన సంతోషిస్తుంటాడు అనమాట. కాబట్టి ఈర్ష్య ద్వేషాలు అసూయ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ లేకుండా ఆత్మఫలాలు ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము ఇవన్నీ మనిషికి ఉన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు అనమాట. కాబట్టి ఎప్పటిలాగే దేవుని నమ్ముకున్నాక, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు దినదినాభివృద్ధి చెందాలి. దేవుల్లో పరిపూర్ణంగా దేవునికి దగ్గరగా ఉండాలి. అంతేగాని ఎప్పుడు ఉన్నట్టుగానే ఉండి ఏదో రావడం వెళ్ళటం అన్నట్టుగా ఉంటే మటుకి దేవుడు బాధపడతాడు అనమాట. ఎందుకంటే పరిపూర్ణంగా మనం జీవించాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఆయనకి ఇష్టంగా జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండను గాక. ఆమేన్.